ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. విభజన హామీల అమలు కోసం జూన్ 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. భూసేకరణ చట్టానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు రఘువీరా. జూన్ 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు భీమవరంలో, వెస్ట్ గోదావరిలోని భీమవరంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ సభకు ఆహ్వానించడానికి వచ్చినాం. రాహుల్ గాంధీ గారితో కలిసినాం, సిపిఎం యేచూరి గారితో కలిసినాం, సిపిఐ రాజా గారితో, అలానే సుధాకర్ రెడ్డి గారితో కలిసినాం, గోపాల్ యాదవ్ గారు, రామ్ గోపాల్ యాదవ్ గారు ఎస్పీ నుంచి కలిసినాం, అదేవిధంగా జేడీయూ నుంచి శరద్ యాదవ్ గారితో కలిసినాం. ఈరోజు ఇంకా కొంతమందిని కలుస్తాం. వీళ్ళు దొరికినటువంటి వాళ్ళందరినీ కలుస్తాం. మా ఉద్దేశం ప్రత్యేక హోదాకు ఎవరైతే రాష్ట్ర విభజన జరిగినటువంటి రోజు నుంచి ఇంతవరకు మా వెంట ఉన్నారో, ఆంధ్ర ప్రజల వెంట ఉన్నారో, వాళ్ళందరి సహకారాన్ని తీసుకోవడానికి ఈరోజు మేమందరం కూడా వచ్చినాం. వాళ్ళు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రాహుల్ గాంధీ గారితో పాటు మిగిలిన పార్టీ నాయకులందరినీ కూడా భీమవరం తీసుకెళ్ళి అక్కడ తెలుగుదేశం, బీజేపీ ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, రాష్ట్రానికి ద్రోహులుగా ఏ విధంగా నిలబడ్డారు, కాంగ్రెస్ మేము 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తే 10 సంవత్సరాలని బీజేపీ, 15 సంవత్సరాలని తెలుగుదేశం చెప్పి ఈరోజు యూటర్న్ తీసుకొని, అలానే దానివల్ల ఉపయోగాలు ఏమి అనేటువంటి విషయాలు, దాని అవసరం ఏమి అనేటువంటి విషయాలు ఒక్కటి మాత్రం ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ప్రత్యేక హోదా మా హక్కే కాదు, మా సొత్తు. అది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ, సాధించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అనేటువంటి ఒక భరోసా ఈ అందరి నేతలతో ప్రజలకు ఇప్పించడానికి మేము మా ఉద్యమంలో భాగంగా చేస్తున్నటువంటి మరో ప్రయత్నం మా భీమవరంలో జరగబోయేటువంటి ఆ